హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరు రాయలసీమ అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మనీ సేవింగ్ టిప్ అయితే మీ ముందుకు వచ్చానండి. సో మనీని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తానండి. ఇది వచ్చేసి ఒక డబ్బా పద్ధతి ప్రకారము మనము మనీ సేవింగ్ అనేది చేస్తామండి. ఇప్పుడు ఈ 3 డబ్బాలు మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ 3 డబ్బాలతోనే మనము అమౌంట్ అనేది మనకు డబ్బా పద్ధతిలో నేను మీకు ఈ వివరణగా చెప్తానండి. అది ఎలా మనీ సేవ్ చేసుకోవాలి, 3 డబ్బాలు ఎందుకు తీసుకున్నాము, ఈ 3 డబ్బాలలో ఏమేమి వేసుకోవాలి, ఎంతెంత వేసుకోవాలి అనేది నేను చెప్తానండి. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వచ్చేసి మనం వీడియోకి అయితే వెళ్దామండి. మధ్యతరగతి వాళ్ళు కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ అమౌంట్ సేవ్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సో ఎందుకంటే వాళ్ళకు అలవాటు ఉండదు కదా. సో మనము ఏదైనా అవసరం ఉంటుంది కాబట్టి మన దగ్గర అప్పటికప్పుడు డబ్బులు ఉండవు కదా. సో మనం ఏంటంటే ముందుగానే కొంచెం మన దగ్గర ఉన్న అమౌంట్ను సేవ్ చేసుకుంటూ ఇట్లా పక్కన పెట్టుకుంటుంటే మనకి ఏదైనా అర్జెంట్ ఏమైనా అవసరం ఉందనుకో అప్పుడు ఈ డబ్బులైనా అవసరం ఉంటే వాడుకోవచ్చండి. సో అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనకు జీతం తక్కువ వస్తుంది, అలాగే మనం ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఏదైనా కానీ చేసేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు వచ్చేసి మేము అమౌంట్ అనేది పక్కకు తీసి పెట్టుకోలేము, సేవ్ చేసుకోలేము అని అనుకుంటే కనుక సో ఇలా ఈజీగా అనమాట మీరు ఏదైనా కానీ ఇలా ఈజీ పద్ధతిలో మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే కనుక మీకు సేవ్ చేసినట్లు అట్లా అనిపించదు అనమాట. సో అదేదో నేను ఇలా చెప్తానండి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 డబ్బాలు అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకు ఏమైనా పాత వస్తువులు కానీ ఇంట్లో పాత వస్తువులు కానీ లేదా బుక్స్ కానీ పేపర్స్ కానీ అట్ట ముక్కలు ఉంటాయి కదా. సో అలాంటివి ఏవైనా మనము పాత సామాన్లు వాళ్ళకు వేసినప్పుడు ఇట్లా కొంచెం కొంచెం అమౌంట్ వస్తాయి కదా. సో అంత అమౌంట్ ఎక్కడ కట్ చేయకోకుండా ఇట్లా డబ్బాలు ఒక డబ్బాలు అనమాట. పెద్ద పెద్ద నోట్లు ఏవైనా కానీ ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలండి. ఒక 50 రూపీస్ కానీ 100 కానీ 200 కానీ అలాగే 500 కానీ అట్లా ఒక డబ్బాలో వేసి మనం పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద అమౌంట్లన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఏదైనా జీతంలో కానీ ఏదైనా చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఇలానే చేసుకోండి. ఒక పెద్ద పెద్ద అమౌంట్లు ఏమైనా ఉంటే ఇట్లా ఈ ఫస్ట్ డబ్బాలు ఇట్లా వేసుకోండి. మీ దగ్గర ఏదైనా 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ మరీ ఎక్కువ లేకుండా ఒక 100 రూపీస్ వరకైనా మీరు వేసుకోండి. ఇలా ఫస్ట్ డబ్బాలు వచ్చేసి కొంచెం పెద్ద నోట్లు ఏమైనా ఉంటే వేసుకోండి అనమాట. ఇలా బాక్స్లో వేసి పెట్టుకొని మనకు చీటికి మాటికి తీయకోకుండా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాడుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ డబ్బాలు అయితే నేను నా దగ్గర కొంచెం ఏదైనా పెద్ద అమౌంట్ ఉంటే అవి వేశాను. సో నేనైతేనే ఇది సేవ్ చేసుకునే అమౌంటేనండి. ఇలా నేను పెద్ద అమౌంట్లన్నీ ఇట్లా ఒక పెద్ద బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను. మనకు పెద్ద అమౌంట్లు అంటే కష్టమే. సో మన ఏదైనా ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఇట్లా సేల్ చేసి ఇలా నేనైతే కనుక ఇలా పెద్ద బాక్స్లో వేసి పెట్టుకున్నాను. నా దగ్గర పెద్ద నోట్స్ ఉంటే సెకండ్ బాక్స్లో వచ్చేసి ఇంకా మనము ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ చేంజ్ వస్తుంటుంది కదా. సో అలాంటిది వచ్చేసి నేను ఇలా డైలీ ఒక 10 రూపీస్ ఇట్లా ఇందులో వేస్తున్నాను. ఇది వచ్చేసి మన ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నామనుకోండి, డైలీ ఒక ముగ్గురు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అట్లా పక్కకు తీసి పెట్టుకుంటే కనుక మనకు కష్టంగా అనిపించదు. ఎందుకంటే 10 రూపాయలే కదా. సో ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, 4 10లు ఇందులో వేసుకున్నాం అనుకోండి, మనకు సేవింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక 10 రూపీస్ అంటే మనకు ఈజీగానే మనకు ఉంటుంది అనమాట, వేసుకోవచ్చు. అదే ఒక 50 రూపీస్ కానీ 100 రూపీస్ అంటే కష్టం అవుతుంది. మనిషికి ఒక 10 రూపాయలు చొప్పున మనము ప్రతిరోజు ఇలా నలుగురు అనుకోండి డైలీ 40 రూపీస్, 2 డేస్ అయితే 80 రూపీస్ ఇట్లా మనము ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకు మనీ సేవింగ్ అనేది ఈజీగా అవుతుందండి. మరి ఏం పెద్ద అమౌంట్ అయితే నేను చెప్పట్లేదు. డైలీ వచ్చేసి ప్రతి మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి
రూపీస్ మాత్రమే చెప్తున్నాను. ఇలా 10 రూపీస్ ప్రతి మనిషి వేయడం వల్ల మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే గన మనకు ఎక్కువ అమౌంట్ ఏమి సేవ్ చేయలేము, ఎందుకంటే 10 రూపీస్తోనే కదా స్టార్ట్ చేసేది. సో మనకు ఎంతో కొంత అయినా కానీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ బాక్స్లో వచ్చేసి ఓన్లీ 10 రూపీస్ కానీ ఇలా వేయమంటున్నాను. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసినా సరిపోతుంది. ఇద్దరు ఉన్నా కానీ డైలీ ఒక 20 రూపీస్ అట్లా వేస్తే కనుక మనము ఈ 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ ఏమైనా చేంజెస్ ఉంటే ఇలా మనం బయటికి షాప్కి వెళ్ళినప్పుడు మిగులుతాయి కదా, సో ఆ అమౌంట్ని అయితే నేను ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి పెద్ద నోట్లు వేసాను, కొంచెం పెద్ద నోట్లు. ఇందులో వచ్చేసి నేను 10 రూపీస్ మాత్రమే వేశాను, చూస్తున్నారు కదా. సో ఓన్లీ 10 రూపీస్ నోట్స్ ఇలా వేసాను అనమాట. 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ ఏదైనా చేంజ్ వస్తే కన్నా నోట్స్ చేంజ్ వస్తే ఇందులో వేసాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బాక్స్ అనమాట. సో ఈ బాక్స్లో ఏం వేయాలి అంటే కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో కాయిన్స్ మనము ఏదైనా మనము బయటికి వెళ్ళి కిరాణా షాప్లో కానీ ఇంకా ఎక్కడైనా షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేటప్పుడు కాయిన్స్ మనకు ఇస్తూ ఉంటారు. సో ఆ కాయిన్స్ అన్నీ మనము ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకోవాలండి. సో కాయిన్స్ వీడియో నేనైతే సపరేట్గా చేస్తాను ఇంకొకటి. సో ప్రజెంట్ అయితే ఇందులో ఏమైనా కాయిన్స్ మిగిలి ఉంటే కనుక మనం ఇందులో ఈ చిన్న డబ్బాలు అయితే వేసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనకు ఎక్కువైతే రావు, సో డైలీ చేంజ్ అయితే మన ఇంటికి అయితే వస్తుంది కదా. సో పిల్లలు ఏదైనా మనము షాప్కి వెళ్ళి కొనిపించేటప్పుడు చేంజ్ వస్తుంది, లేకుంటే సరుకులు ఏదైనా తీసుకునేప్పుడు చేంజ్ వస్తుంటుంది కదా. సో ఆ చేంజ్ అంతా ఇట్లా నేను ఒక డబ్బాలోకి అయితే వేసి పెట్టుకున్నానండి. సో ఇది కూడా మనకు సేవింగ్ ప్రాసెసే. మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిల్లర వేస్తూ ఉంటాము. సో అదంతా ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే కన్నా సరిపోతుందండి. ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా అందరూ కలిసి ఒక డబ్బా పెట్టుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు కూడా మనం చూపించామనుకోండి కాయిన్స్ ఇక్కడ వేయాలని చెప్పామనుకోండి, సో వాళ్ళు కూడా నెక్స్ట్ డే నుంచి అలా బాక్స్ ఇట్లా పెట్టామనుకోండి, ఆ బాక్స్లోనే చిల్లర అంతా మొత్తం వేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా ఇంట్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఇలా బాక్స్ పెట్టామనుకోండి, చిల్లర అంతే. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా షాప్కి వెళ్ళినా ఏమైనా బయట ఏమైనా వస్తువులు వచ్చినా కూడా మనం కొనేటప్పుడు చిల్లర వస్తుంటాయి కదా. సో అవన్నీ కలిసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుందండి, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిల్లర లేకోకుండా. సో ఈ విధంగా నేనైతే ఒక బాక్స్లో ఓన్లీ కాయిన్సే వేసి పెట్టుకున్నాను. ఇంకొక బాక్స్లో వచ్చేసి ఓన్లీ చేంజ్, చిన్న చేంజ్ అనమాట, నోట్స్ వస్తాయి కదా, 10 రూపీస్ నోట్స్ 20 రూపీస్ నోట్స్ మాత్రమే ఇంకొక బాక్స్లో అయితే పెట్టి వేసుకున్నాను. ఇంకా థర్డ్ బాక్స్లో వచ్చేసి కొంచెం పెద్ద నోట్స్ అనమాట, అంటే 50 రూపీస్ 100 రూపీస్ 200 రూపీస్ 500 రూపీస్ ఇలా ఇంకొక బాక్స్లో అయితే నేను వేసి పెట్టుకున్నాను. సో ఇలా వేసి పెట్టుకోవడం వల్ల బాక్స్లలో ఏమవుతుందంటే మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. మనము అంతా ఒక బాక్స్లో వేయకోకుండా ఇప్పుడు మన దగ్గర చేంజ్ ఉందనుకోండి, ఓన్లీ చేంజ్ బాక్స్ ఓపెన్ చేసి చేంజ్ వేసేస్తాం. ఇంకొక రోజు మన దగ్గర ఏదైనా 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఒక్క బాక్స్ మాత్రమే మనము ఓపెన్ చేసి వేసేస్తాము. సో ఇట్లా దేనికి దానికి మనం బాక్సులు పెట్టుకున్నాం అనుకోండి, అమౌంట్ అనేది ఈజీగా మనము సేవ్ చేయడానికి అయితే బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే కనుక ఇలా 3 బాక్సులు అయితే చేశానండి. సో ఒక దాంట్లో పెద్ద నోట్లు, ఇంకొక దాంట్లో చిన్న నోట్లు, ఇంకో దాంట్లో కాయిన్స్ అనమాట. సో మనము నెలకు వచ్చేసి మనం ఎంతో కొంత మనం ఇలా సేవ్ చేసుకున్నామనుకోండి, ఆ అమౌంట్ అనేది 1 ఇయర్కు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సో మనకు స్కూల్ ఫీజులకు లేకుంటే ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉందనుకోండి, హాస్పిటల్కో దేనికో దానికి మనకి యూజ్ అవుతుంది. మనం వచ్చేసి ఒకవేళ డైలీ కాయిన్స్ అయితే ఒక 10 కాయిన్స్ వేసేలాగా, అలాగే నోట్స్ వచ్చేసి ఇప్పుడు మనము 10 రూపీస్ నోట్స్ ఇంట్లో వచ్చేసి ఒక 4 ఉన్నాం అనుకోండి, డైలీ 40 రూపీస్ వేసేలాగా ఇలా మనము అనుకున్నాం అనుకోండి, డైలీ వచ్చేసి మనము 4 ఉంటే ఇలా 10 రూపీస్ నోట్స్ ఇలా వేయాలి. అలాగే కాయిన్స్ వచ్చేసి 10 రూపీస్ వరకైనా ఖచ్చితంగా వేసుకుంటే మనకు అమౌంట్ అనేది కొంచెం ఎర్లీగానే ఒక పెద్ద అమౌంట్ అయితే చూస్తామండి. మరి చిన్న కాయిన్స్తో పెద్ద అమౌంట్ అయితే కష్టమే, కాకపోతే 1 మంత్కి అట్లా కాకుండా ఒక 1 ఇయర్కి అలాగైతే పెద్ద అమౌంట్ అయితే చూస్తామండి.
సో ఈ విధంగా మనము అనుకుని డైలీ 10 రూపీస్ కాయిన్స్ అయితే వేయచ్చు. అలాగే ఒక 10 రూపీస్ నోట్స్ ఉంటాయి కదా, సో నోట్స్ వచ్చేసి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా అనుకొని వేసుకుంటే కనుక మనకే బెస్ట్ అనమాట అమౌంట్ సేవ్ చేయడంలో. ఇంకా పెద్ద నోట్లు అంటారా, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇంకా ఎక్కువ అమౌంట్ బయటకు వెళ్ళినప్పుడు ఒక 100 రూపీస్ కానీ 200 రూపీస్ అట్లా మిగిలితే అప్పుడైనా వేయచ్చు. ఇంకా లేదు అనుకుంటే ఇంట్లో ఏమైనా పాత సామాన్లు ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా అమ్మినప్పుడు అట్లా, లేకుంటే శాలరీస్ వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ తీయాలి, మనం సేవింగ్ కింద కొంచెం అమౌంట్ తీయాలి అని అనుకుని ఆ శాలరీ అమౌంట్లో కానీ, లేకుంటే ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకైతే డైలీ ఏదైనా అమౌంట్ వచ్చి రొటేట్ అయిందనుకో, సో ఆ అమౌంట్ కూడా తీసి ఇలా పెద్ద బాక్స్లో వేసుకుంటే కదా, సో అమౌంట్ అనేది మనము ఎక్కువ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ అనేది మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైనా కానీ మాకు సేవ్ చేసుకోవాలి, మాకు అలవాటు కావాలి, ఇలా సేవ్ చేసుకోవడం అలవాటు అయితే కనుక బాగుంటుంది అని అనుకునే వాళ్ళకు ఇలా కాయిన్స్ వచ్చేసి ఒక బాక్స్లో, అలాగే నోట్స్, చిన్న నోట్స్ వచ్చేసి ఒక బాక్స్లో, పెద్ద నోట్స్ అనేది ఇంకొక బాక్స్లో వేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అమౌంట్ సేవ్ చేసుకోవడం అనేది మీకు అలవాటు అయిపోతుంది. ఇది ఒక మంచి పద్ధతిలాగా ఉంటుందన్నమాట. సో ఈ డబ్బా పద్ధతి అనేది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వచ్చేసి ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో ఈరోజు అయితే కనుక మీకు డబ్బా పద్ధతిలో అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవాలో చూపించానండి. ఇంకా మన ఛానల్లో అమౌంట్ సేవింగ్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.